హైదరాబాద్ పరిధిలో ఇక ఎక్కడ ఇది డంపింగ్ యార్డ్ గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డ్ నిర్మించాలని రండన్న. సో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. దీని మీద అక్కడున్న మండల ప్రజలు దాదాపు కొన్ని గ్రామాల ప్రజలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్ టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్. ఇదేంటి, ఇది ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ కోసమా? డైవర్షన్ కోసం అన్న. ఒక్క నిమిషం, భూమి ఏదైతే ఉందో ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ని వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు. ఈ దాదాపు ఎన్ని గ్రామాలన్నా దగ్గరండి? దాదాపు మన ఒక 11 గ్రామాలు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మన మండల్. ఏ మండలు? నల్లవల్లి గ్రామం అన్న. నల్లవల్లి గ్రామం. నల్లవల్లి గ్రామం. ఎంత జనాభా ఉంటుంది అక్కడ? దాదాపు 3000 జనాభా ఉంటుంది అన్న నల్లవల్లి గ్రామంలో. ఓన్లీ నల్లవల్లి గ్రామం. మా మండల్ వచ్చేసి దాదాపు ఒక 30-35 జనాభా. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ ఎన్ని ఎకరాల్లో పెడుతున్నారు? 152 ఎకరాలు అని చెప్పి. 152 ఎకరాలు అంటే వేరే దగ్గర నుంచి తరలిస్తున్నారా, కొత్తగా ఏర్పాటు చేస్తున్నారా? కొత్తగా ఏర్పాటు చేస్తున్నారన్న. కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం అనేది మనకు తెలిసిన విషయము. మైక్ లేదా? ఓకేనా? కొత్తగానే ఏర్పాటు చేస్తున్నది. ఓకే. అయితే మనకు ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనకి ఎక్కడ చెప్పకుండా సేకరణ చేయకుండా రాత్రికి రాత్రి అరెస్టులు చేసి ఈ డంప్ యార్డ్కు రోడ్ ఇప్పుడు ఏదైతే ఈ లేయింగ్ అప్రోచ్ రోడ్ ఉందో ఆ రోడ్ పనులు స్టార్ట్ చేసిరన్న. దాదాపు ఈ రోజుకు 33 రోజులు అవుతుందన్న. రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాం. ఒక్కరికి పట్టించుకునే నాదులు లేడన్న మమ్మల్ని. మీది ఏ నియోజకవర్గం వస్తుంది? పటంచెర్ కాన్సెన్సస్. మొన్న ఆయన గుడెమైపల్లి దగ్గర పోయింది మేమేనన్నా. మరి ఆయన ఏం దేవుడే చూసుకోలేదు అంటుండే ఏదో. 30 రోజులు మీరు చేసి పెట్టుకున్నప్పుడు మా దగ్గర రాకుండా ఇప్పటివరకు ఏం చేశారు మీరు? మీరు ఎవరో చోటా మోటా లీడర్లు పట్టుకొని తిరుగుతున్నారు కదా, తిరగండి వాళ్ళని. ఇప్పుడు మీ సావు మీరు చావండి, నాకు సంబంధం లేదన్న రీతిలో మాట్లాడండి ఆయన. అసలు మమ్మల్ని 2 నిమిషాలు టైం, మేము ఆయన కోసం 3 గంటలు వెయిట్ చేస్తే 2 నిమిషాలు టైం ఇవ్వకుండా ఈ మాటలు మాట్లాడి మమ్మల్ని పంపించేశాడు. దాంట్లో భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీని దూషించడం ఇవన్నీ జరిగినాయి, మీకు తెలిసిన విషయమే. సో మేము పోయింది రాలేదా, ఏం జరిగిందని కూడా కనుక్కోలేదు. ఆయన వస్తాడనేది మేము వెయిట్ చేసినామన్న. ఇన్ని రోజులు మేము 33 రోజుల నుంచి చేస్తున్నా. ఆయనకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, చేరవేశారు సమాచారం, వాళ్ళే తీసుకొస్తారని మేము వెయిట్ చేసినాం. మా పరిశ్రమలో మేము ఉన్నాం. ఇది అర్ధరాత్రి ఫిబ్రవరి 4 అర్ధరాత్రి ఒక పారామిలిటరీ వర్గం లాగా వచ్చేసి మమ్మల్ని ఒక 80 నుంచి 90 మందిని, ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో, యువకులు అయితే ఉంటారో, ప్రశ్నించే గొంతుకులు ఎవరైతే ఉంటే ఒక లిస్టు ప్రిపేర్ చేసి 2 గంటలకు అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ముందస్తు బైండ్ ఓవర్ కింద చేసేసి ఆ అర్ధరాత్రే ఒక 200 టిప్పర్లలో ఆ అడవి నుంచి ఆ డంపింగ్ యార్డ్కి రోడ్ వేయడానికి మెటీరియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తెచ్చేసి 2 రోజులలో రోడ్ కంప్లీట్ చేసుకుని మమ్మల్ని ముందస్తు నిర్బంధించి దాని తర్వాత రఘునందన్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఒక ప్రెస్ మీట్ పెడితే మమ్మల్ని రిలీజ్ చేసారు. ఆయన ఏమంటున్నారు? మీ ఎంపీని కూడా కలవడం జరిగింది. ఎంపీ కూడా మనకు సహకరిస్తాము, కొన్ని డాక్యుమెంట్లు ప్రిపేర్ చేసి తీసుకురండి, ఎమ్మెల్సీ కోడ్ ఉంది కదా, తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను, ఈ 8 తర్వాత నేను డేట్ ఖరారు చేసుకొని వస్తాను, అప్పుడు మాట్లాడదాము, దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తానైతే మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎప్పుడు వచ్చింది ప్రతిపాదన, ఈ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన? దాదాపు 2015 నుంచి నడుస్తుందా? 2015లో వచ్చింది. అప్పుడున్న గత ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో వచ్చిందని ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే పంచనామా చేసిన కాపీలు అన్న 2015లో. ఓకే. ఇది దీనికి సర్వే నెంబర్ లేకుండా ఉట్టిగా ఏదైతే మనకు అక్కడ ల్యాండ్ ఉన్నదా లేదా అనేది కూడా కరెక్ట్గా తెలియకుండా మా పంట పొలాల పక్కకు తీసుకొచ్చి పెడుతున్నా. మొత్తం పంట పొలాల పక్కకు 3 వైపులా ఫారెస్ట్ అన్న, 1 సైడ్ వచ్చేసి పంట పొలాలు. కంప్లీట్గా మేము చేసేది కూడా వ్యవసాయము, మొత్తం అగ్రికల్చర్ మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం అన్న. మేము కూడా రైతులమే, ఇక్కడ ఉన్న వాళ్ళం, మేము ఇట్లా రావచ్చు కానీ మేము కూరగాయలు పండిస్తాం. టమాటాలు కావచ్చు, వంకాయలు, బెండకాయలు, ఆలుగడ్డలు, మన మిర్చి, మన క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇవన్నీ పండిస్తామన్న. మా దగ్గర పెద్ద ఎత్తున మేము చేసేది వ్యవసాయం చేసే దాని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈడ లోకల్ మార్కెట్లు ఏవైతే ఇక్కడ భరత్ నగర్ కావచ్చు, బోయిన్పల్లి కావచ్చు, పటంచెరు కావచ్చు, అలాగే షాపూర్ నగర్ మార్కెట్ దాదాపుగా పెద్ద వంతున, అంటే మాది ఒక మేజర్ పార్ట్గా ప్రతి ఒక్క మార్కెట్. ఎన్ని విలేజెస్ కి ఎఫెక్ట్ అవుతుంది? దాదాపు ఒక 40-45 గ్రామాలకు ఖచ్చితంగా ఎఫెక్టెడ్ ఉంటుంది. 150 ఎకరాలు మొత్తం డంపే. ఇప్పుడు జవహర్ నగర్ ఎంత ఉంటుందో? జవహర్ నగర్ దాదాపు 350. ఇప్పుడు మొత్తం ఎక్స్టెండ్ చేసిన ఏరియా వచ్చేసి ఇంకా చాలా ఎక్కువ ఉంది కదన్నా.
కానీ ఆ వాసన పీల్చడం కూడా కష్టమే కదా గ్రామాలంతా. ఆ వాసన పీల్చడం ఒకటి, మేము వ్యవసాయం చేసుకుందామంటే అటు ఒకటి చేసుకుందామంటే పంట పండది కలుషితం అయిపోయినప్పుడు, వాతావరణం కలుషితం అవుతుంది, అటు భూగర్భ జలాలు కలుషితం అవుతుంది. మా బాధ అయినుండరా నాయన అంటే ఒక్కరిట ఇప్పటి వరకు స్పందించి మా దగ్గరకు వచ్చిన నాదుడే లేడన్నా. ప్రతి ఒక్కరిని మేము చేతులు జోడించి అర్జిస్తున్నాం. అరే మా బాధ వినుండి అధికారులు గిట అధికారులు చేస్తుంది ఏ విధంగా ప్రభుత్వానికి తెలియకుండా చేస్తురా లేకపోతే రామ్కి అమ్ముడు పోయి చేస్తురా తెలియదు కానీ రామ్కి అన్న ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్ గా రామ్కి చేస్తున్నది ఏందనంటే మొత్తం కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా మీకు అన్న కోర్ట్ ఆర్డర్ కాపీ కూడా ఉంది, స్టే ఉంది. ఆ స్టే ఉన్న రాత్రికి రాత్రి పనులు కొంతమందిని పని అక్కడ పెట్టుకొని వాళ్ళ స్టాఫ్ను పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని రాత్రికి రాత్రి కోర్ట్ ఆర్డర్ ఉన్న కోర్ట్ ఆర్డర్ను బేఖాదరు చేసుకుంటా పనులు ముందుకు చేస్తున్నా. మమ్మల్ని ఏమో ఎక్కడ 144 సెక్షన్ అని ఇప్పుడు నిన్న 30 యాక్ట్ అని చెప్పి మమ్మల్ని అక్కడ నిర్బంధించుకుంటా పనులు కొనసాగిస్తారు. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ముందు చూపుతా ఇంతకుముందు చేసిన ప్రతి పనులను రివ్యూ చేసుకుంటా అనుమతులు రద్దు చేసే విషయంలో కొన్ని పనులు రివ్యూ చేసుకుంటే వీళ్ళని ఆడికి రద్దు చేస్తుంది. మా విషయంలో కూడా మా నల్లవల్లి గ్రామ జేఏసీ తరఫున చెప్తున్నామన్నా, ఖచ్చితంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేసి ఇప్పటికైనా సరే ఆ డంపింగ్ యార్డ్ కోసం చేసిన అనుమతులు కావచ్చు అవి పూర్తిగా రద్దు చేసి మా గ్రామాన్ని కాపాడాలని. సొల్యూషన్ ఏంటి మరి? ఇప్పుడు ఏదో ఎక్కడో దగ్గర ఏర్పాటు చేయక తప్పదు కదా, అది పంటలు పండని భూములు దూరంగా ఎక్కడైతే ఉంటాయో అట్లా చేసుకుంటే బెటర్. లేదు వాళ్ళు ఏదో జర్మనీ టెక్నాలజీ అది ఇదని ఏదో చెప్తున్నారు, అదే టెక్నాలజీ ఇదే జవహర్లాల్లో పెట్టుకుంటే వాళ్ళు బాగుపడతారు కదా అన్న. మా దగ్గర వచ్చి మళ్ళీ ఈ కంపు తీసుకొచ్చి పెట్టడం ఎందుకు? ఆడ పర్యావరణము అటు ఖరాబ్ అయిపోతుంది. ఆ పక్కనే అర్బన్ పార్కు, వన్యప్రాణులు, అది ఏదైతే ప్రకృతి సిద్ధంగా ఒకటి బుగ్గకుంటూ ఉంటుంది అన్న. మీరు ఒక్కసారి వస్తే మా దగ్గరికి చూపిస్తాము. అది జూన్లో కూడా ఆటోమేటిక్గా వాటర్ అనేది భూమిలోకి బయటకు వెళ్తాయి. ఆ మంచి స్వచ్ఛమైన నీళ్ళు మేము చేనుల పొలాలలో పని చేసుకుంటే అక్కడికి వాటర్ తెచ్చుకుంటూ అవుతాం మేము. నువ్వు దాని పక్కకే ఇది ఏదైతే పెడుతున్నావో దాని పక్కకే అర్బన్ పార్కు, ఆ అర్బన్ పార్క్లో నుండి ఏదైతే వాగు ద్వారా పోతుందో నర్సాపూర్ చెరువుకు కలుస్తుంది అన్న. ఓకే, నర్సాపూర్ రాయారావు చెరువు అని ఉంటుంది. రాయారావు చెరువుకు గొలుసుకట్టు చెరువులు దాదాపు 40-45 చెరువులు ఉన్నాయి. కంప్లీట్గా ఇవి ఏందనంటే మొత్తం స్మాష్ అవుతుంది. ఆ ఏరియా మొత్తం నర్సాపూర్ కాన్స్టెన్సీ మీద మా నల్లవల్లి ఈ గుమ్మడిదల మండలి కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతుంది అన్న కంప్లీట్గా. మరి ఇప్పుడు ఎవరెవరిని కలిసినారు మీరు ఇంతవరకు? ఎవరెవరిని కలిసినారు? మినిస్టర్స్ ఎవరిని కలవలేదా? మినిస్టర్స్ కలిసాము. మా నాయకులు, మా మండల నాయకులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీ ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతనే మా డిసిషన్ ఉంటుందని చెప్పి గత సంవత్సరం చెప్పారు. ఎవరు? దామోదర్ రాజనరసింహ గారు. అవును, ఇప్పుడు ఆయనే కదా మినిస్టర్. ఇప్పుడు ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేదు. అసలు పబ్లిక్ మండల వ్యాప్తంగా 13 గ్రామాలు ఉన్నాయి. 13 గ్రామాలు వ్యతిరేకిస్తున్నాం. మా భవిష్యత్తు ఏంది, మా పిల్లల భవిష్యత్తు ఏంది? అక్కడికి వెళ్తే జవహర్లాల్ వెళ్ళి చూస్తున్నాం మేము. అక్కడ చుట్టుపక్కల ఒకప్పుడు జవహర్లాల్ చుట్టూ గ్రామాలు కానీ ఏమనుకున్నాయి అంటే ఆ ఒక్క గ్రామానికి ఏమైనా అవుతుండొచ్చు అని లైట్ తీసుకోరు. ఈరోజు చుట్టుపక్కల 10-15 కిలోమీటర్లలో మొత్తం రోగాలు, పంటలు వండుతారు, వాటర్ కాలుష్యం, అసలు జీవనం అనేది అక్కడ చేయలేం. మేము మా ఏరియాను మరో జవహర్లాల్ కాకుండా చూసుకోవడానికి మేము ఎంత దూరమైన వెళ్తాం. ఇప్పుడు రిలే నిరాహార దీక్షలు మాత్రమే చేస్తున్నాం శాంతియుతంగా. రేపొద్దున ఇదే విధంగా ప్రభుత్వం కానీ ముందుకెళ్తే ప్రజెంట్ స్టేటస్ ఏంది అక్కడ ఆ ల్యాండ్ లో? వర్క్స్ నడుస్తున్నాయి. వర్క్ నైట్ లో నడిపిస్తారు. కోర్టు ఆర్డర్ ధిక్కరణ చేసుకుంటూ. స్టేక్ ఎవరు వెళ్ళారు? రైతులే. ఓకే, అయినా కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ ఆ సంస్థ రామ్కే సంస్థ ఏదైతే ఉందో బాగా డబ్బహంకారం బాగున్నట్టుంది. ప్రజలు ఏమైనా సరే నేను అనుకుంది సాధించాలనుకుంటున్నట్టున్నాడు. అది అక్కడ జరిగిందేమో కానీ ఇక్కడ మా ఏరియాలో జరగదు. మేము ఖచ్చితంగా మా ప్రజలను కాపాడుకుంటాం, మా పంటలను కాపాడుకుంటాం. భవిష్యత్తులో ఇప్పుడు శాంతియుతంగా ఎంతైతే ఉన్నామో మా ప్రాణాలు తెగించైనా మా ఏరియాలో డంపింగ్ యార్డ్ పడది. గుర్తుపెట్టుకో, ఖబర్దార్ రామ్కి సంస్థ, జిహెచ్ఎంసీ అధికారులారా, మేము మా ప్రాణ త్యాగాలకైనా సిద్ధం. మా విలేజ్లో కానీ నాకు ఎమోషన్ వస్తుందన్న. ఎందుకంటే చూసినాం, జవహర్లాల్ చూసినాం. ఆ పరిస్థితి మాకు వద్దు. వాళ్ళ చిన్న పిల్లలన్న రోగాలు వచ్చినాయి. అసలు వాళ్ళ చర్మ వ్యాధులు అవి వస్తే రేపు ఊహించుకుంటామా అన్న? మన పిల్లలు ఆ పరిస్థితులు ఊహించుకుంటామా? నెక్స్ట్ తరం అనేది ఉంటుందా అన్న? మా కన్న తల్లితో సమానం అన్న. మా ఊరు ఒకటి కాదన్న, 13 గ్రామాలు మా దగ్గర. నర్సాపూర్ కాన్స్టెన్సీ, పటాన్ చెరువు కాన్స్టెన్సీ. నర్సాపూర్ కాన్స్టెన్సీలో శివంపేట మండలికి ఎఫెక్ట్ అవుతుంది. నర్సాపూర్లో రాయారావు చెరువుకి వెళ్తే కొన్ని వేల ఎకరాలు దాని కింద ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ కలుషితమై మళ్ళీ పబ్లికే వస్తాయి కదన్న. పంట ఇప్పుడు
కలుషితమైన ఇప్పుడు ఆనాడు 2015 నుంచి మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారా? లేదన్న మా నాయకులకే తెలుసు అన్న, అది మనకు తెలియదు. అంటే అప్పటికి చేసింది అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది ప్రాసెస్ అంతా? వాడు గ్రౌండ్ లోకి ఎప్పుడు వచ్చిండు? గ్రౌండ్ లోకి ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి వచ్చిండన్న. ఆ రోజు పరిస్థితి ఘోరం అన్న, 1000 మంది అన్న. సో అంతకుముందు వరకు సైలెంట్ గా ఉన్నది, ఇంకా అప్పుడు స్టార్ట్ కాదు. ఓకే. 2020లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రపోజల్ వచ్చింది వాళ్ళు పనులు చేయడానికి, గ్రామ పంచాయతీ తీర్మానాలు ఎట్లా అని చెప్పేసి కొంచెం సేకరిస్తే ఏకగ్రీవంగా అన్ని గ్రామ పంచాయతీలు వద్దు అని చెప్పేసి చెప్తే అక్కడ పనులు ఆపడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం ఎట్లయినా వ్యతిరేకత ప్రజల నుంచి ఉంటుందని చెప్పేసి ముందస్తు బైండ్ ఓవర్లు చేసి ఈ పనులు స్టార్ట్ చేసుకున్నారు. చాప కింద నీరులాగా వచ్చింది. వీళ్ళు పంచనామా, ఊరి పంచనామా వేయడం కానీ ఏదైనా ఉంటే అన్ని ఫేక్ రిపోర్ట్, తప్పుడు రిపోర్ట్లు. ఎవడో రోడ్డు మీద పోయేటోని సంతకాలు తీసేసుకొని ఊర్లో గ్రామ సభలు పెట్టినాం, సంతకాలు పంచనామా చేసినాం అని చెప్పేసి పత్రాలు సృష్టించారు. ఓకే. ఇప్పుడు వీళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ లేదంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దగ్గర తీసుకోవడం, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చి అసలు పొల్యూషన్ 5% కూడా కాకుండా క్లోజ్డ్ సర్కంటెన్స్లో చేస్తాము. జిహెచ్ఎంసీ నుంచి వచ్చే టిప్పర్లు, లారీలు ఏవైతే చెత్తను సేకరిస్తాయో ఆ లారీలు కూడా క్లోజ్డ్ కంటైనర్లో మిల్క్ ట్యాంకర్ లాగా ఉంటాయి. ఒక చెత్త పేపర్ కూడా రోడ్ మీద పడదు. మేము ఇక్కడ డంపింగ్ యార్డ్ చేసిన తర్వాత పవర్ ఏదైతే జనరేట్ చేస్తామో అప్పుడు కూడా ఒక గ్యాస్ రాకుండా, వాటర్ బయటకు వెళ్ళకుండా, అన్నీ ఏం రాకుండా చూస్తామని చెప్పి వాళ్ళకు పత్రాల పరంగా అన్ని ప్రాపర్గా చేస్తామని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చి అప్రూవల్ తీసుకున్నారు. వాళ్ళు ఇంకా ఎట్లా మేనేజ్ చేసిరో తెలియదు. కాకపోతే ఇక్కడ మండల్ లెవెల్లో కానీ 2 మండలాలు ఎఫెక్ట్ అయ్యి మా ప్రజలు మొత్తం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలన్న ఇప్పుడు 33 డేస్ నుంచి ముసలి, ముతక, పెద్దలు, యువకులు అందరూ వచ్చి కూర్చుంటున్నారు. ఎందుకు? వాళ్ళు కూలీలు పోతే కానీ వాళ్ళకు 10 రూపాయలు రావు. అట్లాంటిది కూడా అది మానుకొని మన జీవితాలే ఆగమవుతున్నాయి, మన మనుగడ అగమ్య గోచరంగా తయారవుతుంది. పిల్లల భవిష్యత్తు ఉండదు ఇక ఇక్కడ. ఎందుకంటే జవహర్ నగర్ను కూడా మేము మహిళలతోటి, యువకులతోటి సందర్శించడం జరిగింది. వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉంటాయి తెలుసుకుందామని. అది చూసిన తర్వాత 2 రోజులు అర్ధరాత్రులు కూడా మేము రోడ్డు మీద కూర్చొని ఏడ్చిరని అందరు ఏడ్చుకున్నాం. ఎందుకంటే మన పరిస్థితి కూడా ఇట్లానే వస్తుంది, ఇట్లానే అవుతుందని చెప్పేసి అందరికి అవేర్నెస్ వచ్చింది. మా ఊర్లో మండలాల్లో అందరు రోడ్ల మీద కూర్చుంటున్నారు, వాళ్ళ పనులు కూడా పక్కన పెట్టేసి. సో ఇది గవర్నమెంట్కి చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డంపింగ్ యార్డ్ని జనావాసాలకు దూరంగా ఎవరికి ఇబ్బంది లేకుండా పెట్టొద్దని చెప్పట్లేదు. ఎక్కడో ఒక చోట పెట్టాలి. కాకపోతే ఒక ఇబ్బంది కలగకుండా ఒక చోట ఏదన్నా ప్రైవేట్ ల్యాండ్లో, గవర్నమెంట్ ల్యాండ్లో ఎతికి జనావాసాలకు దూరంగా, పర్యావరణం నష్టం కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్తో దాన్ని ఎక్కడైనా తరలించాలని కోరుతున్నాం తప్ప మా జీవితాలని, వన్యప్రాణుల్ని, పర్యావరణాన్ని నాశనం చేయొద్దని విన్నపిస్తున్నాము. సో గవర్నమెంట్ ఇమీడియట్గా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. 2015లో స్టార్ట్ అయిందట, ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళింది. రామ్కి అనే సంస్థ ఈ మొత్తం అరాచకానికి కారణమవుతున్నది. మరి దీని వెనకాల ఉన్నది ఎవరు? ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ, లోకల్గా ఉన్న లీడర్లంతా స్పందించాలి. పటాన్ చెరువు నీలం మధు, పటాన్ చెరువు కాటా శ్రీనివాస్ గౌడ్, ఇక గుడే మహిపాల్ రెడ్డి అంటే ఆయన వదిలేయండి. ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, బీపీ వస్తున్నది, ఆగమాగం అవుతున్నాడు. ఆయన వదిలేయండి. ఆయనకు బాధ్యత ఉన్నది ఎమ్మెల్యే కాబట్టి. ఇంకా రాబోయే 3.5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే కాబట్టి ఒకవేళ మీరు ఈ సమస్య మీద కొట్లాడకపోతే ఈ ప్రజలు మీ పట్ల ఏ వైఖరితో ఉండాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ అల్టిమేట్గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించాల్సిన అవసరం ఉన్నది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు, మీరు కూడా ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు వేస్తారా, ఇంకేం చేస్తారా, దాన్ని ఆపాలి. ఇప్పుడు ప్రతిదానికి వీళ్ళు విదేశాలకు వెళ్ళి, ఇప్పుడు మూసీ కోసం సౌత్ కొరియానే ఎక్కడో వెళ్ళారు, సౌత్ నార్త్ కొరియాకి వెళ్ళి వచ్చారు, ఆ సియోల్ అనే నదిని చూసి వచ్చారు. మరి డంపింగ్ యార్డ్స్ విషయంలో ఎట్లా వాళ్ళు ఆ చెత్తని ఇది చేస్తున్నారు అని విదేశాలకు ఎందుకు వెళ్ళి చూసి రావట్లే? ఈ రకంగానే విదేశాల్లో ఇట్లాంటి వాసన పీల్చుకుంటూ జనారణ్యంలోనే ఈ డంపింగ్ యార్డ్లు కడుతున్నారా? దీని మీద కూడా జరగాలి. ఎందుకంటే కొన్ని వందల గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు జవహర్ నగర్ చుట్టుపక్కల 1-2 కిలోమీటర్ రేడియస్ పరిధిలో అసలు కనీసం రాత్రిపూట ఉండడానికి కూడా అవకాశం ఉండదు, అంత భయంకరంగా ఉంటుంది. చూద్దాం, మేము గ్రౌండ్కి వస్తాం. మేము లొకేషన్ ఏంటంటే ఏదైతే సెంట్రల్ ఇచ్చిందో ఎన్విరాన్మెంటల్ ఓన్లీ ఫారెస్ట్ అయ్యలేరన్న, ఇక్కడ లేదు మనకి. ఇది ఏదైతే వీళ్ళు ప్రతిపాదిత ల్యాండ్ అని చెప్తున్నారో ఈ డంపింగ్ యార్డ్ కోసం ఎక్కడ ఇచ్చినట్టుగా లేదు. డంపింగ్ యార్డ్ రోడ్ ఏదైతే ఉందో, రోడ్ కటింగ్ ఏదైతే చెట్లు కట్ చేస్తారు కదా ఫారెస్ట్, దానికి మాత్రమే క్లియరెన్స్ ఉంది, కానీ డంపింగ్ యార్డ్కి ఎక్కడ క్లియరెన్స్ లేదు. డంపింగ్ యార్డ్కి ఇచ్చింది ఓన్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అది స్టేట్ చేతిలో ఉన్న దానికి మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. కానీ
కానీ వీళ్ళు చేసేది కూడా మొత్తం కంప్లీట్గా అదొక్కటి మాత్రమే తీసుకొని ఎన్విరాన్మెంట్ ఎక్కడ నష్టపోదు అనే ఉద్దేశంతో సెంట్రల్ కూడా ఎట్లా తీసుకోలేదు, ఎట్లా ముందుకు తీసుకోబోతుంది అనేది కూడా ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం కూడా దీని విషయంలో ఖచ్చితంగా రఘునందన్ రావు గారు మేము చేతులు జోడించి చెప్తున్నామన్నా, ఈ విషయంలో మీ దగ్గరకు ఆల్రెడీ వచ్చినాం, ఇప్పటికైనా సరే మీరు డాక్యుమెంట్ అన్ని వెరిఫై చేసిర్రు, మరొకసారి వెరిఫై చేసి ఏదైతే ఎన్విరాన్మెంటల్కి సంబంధించింది సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఎక్కడ కూడా పర్మిషన్లు ఆ వన్యప్రాణులు కావచ్చు, అక్కడ ఉన్న జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు మొత్తం అంతరించిపోతాయి. కాబట్టి దీని మీద పర్మిషన్ అయిన దాని మీద ఎంబడే అనుమతులు కేంద్ర ప్రభుత్వ అనుమతులు రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము లొకేషన్కి వస్తాను ఖచ్చితంగా. ఎవరైనా మాట్లాడతారా మీరు? ఓకే, సో రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఈ గుమ్మడిదల ఈ ప్రాంతానికి వెళ్దాం. అక్కడ వాళ్ళు చేస్తున్న రిలే నిరాహార దీక్షని కూడా మనం కవర్ చేద్దాం. ఈ సమస్యను మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.